సిట్ ఎదుట ఐఎస్బి చీఫ్ ప్రభాకర్ రావు నిన్న కొన్ని సంచలన విషయాలు చెప్పిండు. నాకేం తెలియదు, నేను నిమిత్త మాత్రమే, డీజీపీ చెప్తే ఉన్నతాధికారులు చెప్తేనే నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన, బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందని చెప్పేసి నిన్న కొన్ని ముఖ్యమైన విషయాలన్నీ కూడా సిట్ విచారణలో బయటపడి ఒకసారి ఆ డీటెయిల్స్ చూద్దాం. తెలుగు రాష్ట్రాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. సిట్ విచారణలో ప్రతిరోజు ఓ కొత్త విషయం వెలుగులోకి వస్తుంది. తాజాగా విచారణకు హాజరైన స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సంచలన స్టేట్మెంట్లు ఇచ్చినట్టు తెలుస్తోంది. నాటి డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాలతోనే నేను ఫోన్ ట్యాపింగ్ చేసిన అని ఆయన చెప్పినట్టు 5వ రోజు ఫోన్ ట్యాపింగ్ కేసులో 5వ రోజు వరుసగా ఆయన విచారణకు హాజరైండు. ఆయన స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు సిట్ అధికారులు. అయితే విచారణకు సహకరించడం లేదని చెప్పేసి ఒక్కో రోజు ఒక్కో రకమైన సమాధానం, డొంక తిరుగుడు సమాధానాలు చెప్తున్నారని చెప్పేసి కూడా సిట్ అధికారులు చెప్తారు. దాదాపు ఇప్పటివరకు 5 రోజులు గంటల కొద్దిగా ఆయన దాదాపు ఎప్పుడు విచారణకు హాజరైనా 7 గంటలు 8 గంటలు గంటల కొద్దిగా ఆయనను విచారిస్తూ ఉన్నారు. చాలా ప్రశ్నలకు నాకు సమాధానం నాకు తెలియదు, నాకు గుర్తులేదు, మర్చిపోయినా అని చెప్పేసి చెప్తూ లేదు గత డీజీపీ మాజీ డీజీపీ ఉన్నతాధికారులు చెప్పినందుకే ఫోన్ ట్యాపింగ్ చేసిన, ఇలా నా ప్రమేయం లేదని చెప్పేసి కూడా నిన్న ఆయన సిట్ అధికారులకు ముందు సమాధానం చెప్తూ మాట్లాడిండు. అయితే సుప్రీంకోర్టు ఉన్నటువంటి రిలీఫ్పై ఆగస్టు 4న కౌంటర్ దాఖలు చేయాలని చెప్పేసి సిట్ నిర్ణయించింది. ప్రభాకర్ రావుకు సంబంధించిన పిటిషన్ ఏదైతే వేసిండో 2023 నవంబర్లో ట్యాప్ చేసిన సమాచారం తప్ప 2023 నవంబర్ తర్వాత ఉన్నటువంటి ట్యాప్ చేసినటువంటి ఆ సమాచారం అంతా కూడా డిలీట్ చేసినట్టు అధికారులు గుర్తించారు. అయితే ట్యాపింగ్ గురైన నెంబర్లు ఉన్నవారిని మాత్రమే, ఎవరెవరి ఫోన్లు అయితే ట్యాపింగ్ గురైనాయో, ఎవరెవరి నెంబర్లు అయితే ఆ లిస్టులో ఉన్నాయో వాళ్ళని మాత్రమే విచారణకు పిలిచి అండ్ బాధితులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, వ్యాపారులు కావచ్చు, ఇతర వ్యక్తులు కావచ్చు, వాళ్ళ వాంగ్మూలాలను నమోదు చేసి సాక్షులుగా ప్రవేశపెడుతున్నారు. అయితే ప్రభుత్వ పెద్దలు ఎవరు దీని వెనకాల ఉన్నారో నాకు తెలియదు, జస్ట్ అధికారుల పేర్లు మాత్రమే చెప్తూ ప్రభాకర్ రావు ప్రభుత్వ పెద్దల్లో అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, సంతోష్ రావు కావచ్చు, కేసీఆర్ ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులందరినీ కూడా అంటే తప్పించే ప్రయత్నం చేస్తున్నట్టుగా సిట్ అధికారులు అనుమానపడతా ఉన్నారు. ఈ మేరకే హార్డ్ డిస్కులు కూడా ధ్వంసం చేయడంలో ప్రభాకర్ రావు పాత్ర ఉందని చెప్పేసి కూడా సిట్ అధికారాలు సేకరించింది. మొత్తం 615 ఫోన్ నెంబర్లను ఈయన ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్టు ఐఏఎస్లతో పాటు పోలీస్ అధికారులు, ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, సొంత పార్టీ ముఖ్య నేతల సంబంధించిన ఫోన్లను కూడా మొత్తం 615 ఫోన్లను ప్రభాకర్ రావు ట్యాప్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. అందులో భాగంగానే బండి సంజయ్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టు, బండి సంజయ్తో పాటు ఆయన సన్నిహితులు, ఆయన సిబ్బంది, బీజేపీ ఆఫీసులో పనిచేసినట్టు కొంతమంది ఆఫీసు ఎవరుంటారు వాళ్ళ సంబంధించిన ఆఫీసులో వాళ్ళ స్టాఫ్కి సంబంధించిన ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టుగా వెలుగులోకి వస్తున్నాయి. కరీంనగర్ బీజేపీ కన్వీనర్ బోయిన్పల్లి ప్రవీణ్ రావు ఫోన్ను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఆయనకు పోలీసులు ఇప్పటికే ఫోన్ చేసి నోటీసులు పంపిస్తాం, మీకు వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పేసి కూడా వాంగ్మూలం ఇవ్వాలని చెప్పేసి కూడా కోరారు. దాంతోపాటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన 10th పేపర్ల లీకేజీ, బహింస అర్లకు సంబంధించి కూడా బండి సంజయ్ వెంట ప్రవీణ్ రావు ఉన్నారు కాబట్టి ఆ విషయంలో కూడా కొన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. దాంతోపాటు బండి సంజయ్ని కూడా మీ ఫోన్ ట్యాపింగ్ అయింది కాబట్టి మీకు సంబంధించిన వాంగ్మూలం ఇవ్వాలి, మీరు సిట్టు ముందరికి రావాలంటే నేను కొంచెం బిజీ ఉన్నా డేట్ చూసుకొని వస్తా, త్వరలోనే ఆ డేట్ ప్రకటిస్తా అని చెప్పేసి కూడా బండి సంజయ్ సిట్ అధికారులకు చెప్పిండు. ఇది ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన అసలు ముచ్చట. అయితే అంటే కొంత టైట్ అవుతుంది రోజు రోజుకి, రేపు ఇంకో వీలైనంత త్వరగా ఏమంటారు కమింగ్ సూన్, త్వరలో విడుదల అంటారు కదా, అట్లా వీలైనంత త్వరగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉంది. దానికి సంబంధించిన నిందితులు ఎవరో తేలితే మరి వాళ్ళకు ప్రభుత్వము చట్టపరంగా శిక్ష వేస్తుందా, ఏం వేస్తుంది అనేది కూడా జనాలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే మంత్రి సీతక్క ఈ మధ్యలో వరుసగా వివాదాలకు